బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సింగర్ మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. శనివారం రాత్రి ఆవిడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో హాజరయ్యి హైదరాబాద్ తిరిగి వస్తుండగా శంషాబాద్ వద్ద మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారును ఒక డీసీఎం ఢీకొట్టింది. అయితే డీసీఎం డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ మత్తులో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీతో పాటుగా మరికొందరికి అంటే మరో ఇద్దరికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. శ్రవణ్ గారు, శనివారం రోజు రాత్రి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో మంగ్లీకి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఏంటి దీని గురించి మీరు ఏమంటారు? ఏమోనండి, శనివారం రాత్రి ఆ రోజు మన రంగారెడ్డి జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ప్రాణ ఆశ్రమం అది నందిగామ అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది. అది ధ్యాన కేంద్రము. మన రామ్దేవ్ బాబా గారు, ఈ గురుదేవ్ సేవా సంస్థ వారు, వాళ్ళ సంస్థ రామచంద్ర మిషన్ ఒకటి ఉంటుంది. అది 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. అదే కహనా ఆశ్రమము. అది ధ్యాన కేంద్రం, అంటే మెడిటేషన్ కేంద్రం అని చెప్పొచ్చు. అక్కడ తరచూ ఇట్లా మెడిటేషన్, ఆధ్యాత్మిక భావాలు, ఆధ్యాత్మిక సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్య అతిథిగాను మన మంగ్లీ గారు అటెండ్ అవ్వడం, దాంతో తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఇబ్బందికరమైన ప్రమాదం జరుగుతుంది కానీ, ఈ ప్రమాదం నుంచి మంగ్లీ బయటపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం అంటే ముందుగా వస్తున్నటువంటి మంగ్లీ ఉన్నటువంటి కారు తన దారిలో తాను వస్తున్నప్పటికీ వెనుక నుంచి ఒక వాహనం, డీసీఎం వాహనం వచ్చి అది బలంగా ఢీకొనడంతో చిన్నపాటి నష్టం అయితే జరిగింది. అంటే కారు డ్యామేజ్ లాంటి జరిగింది, కానీ స్వల్ప గాయాలతో మొత్తం బయటపడ్డారు. ఆ డీసీఎం డ్రైవరు ఆల్కహాల్ సేవించి ఉన్నట్టు, మత్తుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీదైతే ఈ ప్రమాదం జరగడం విచారకరం. ఎందుకంటే గతంలోనే మనం చూసాం, అదే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నుంచి ఎమ్మెల్యే గారు కూడా కారు ప్రమాదం జరగడం, అది కూడా తెల్లవారుజామున ఇంకొక అన్నోన్ డీసీఎం వెహికల్ ఒకటి, టిప్పర్ ఒకటి ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. మళ్ళీ ఒక 20 రోజులకు, సుమారు 20 అంటే ఒక 1 మంత్ అవుతుండొచ్చు బహుశా మళ్ళీ 1 మంత్కే మళ్ళీ ఇలాంటి ప్రమాదం ఒక విఐపీకి జరగడం అంటే కొంచెం ఆందోళనకు గురయ్యారు. అందులో మంగ్లీ అంటే మనం అందరికి తెలిసిన విషయం. ఎట్లాంటి తెలంగాణ పాటలు చూసుకున్నా, జానపద చూసుకున్నా, రాజకీయ పాటలు చూసుకున్నా, సినిమా పాటలు చూసుకున్నా, ఆమె ట్రెండ్ వేరు. ఆమెకున్నటువంటి అభిమానులు చాలా భారీ ఎత్తున ఉంటారు. అంటే ఒకవైపు తెలుగులోనే కాకుండా తమిళంలో, అలాగే కన్నడలో కూడా ఎన్నో పాటలు పాడినారు. అంటే డిఫరెంట్ భక్తి పాటలు పడుతుంది, బతుకమ్మ పాటలు పడుతుంది, ఒకవైపు సినిమా నేపథ్య పాటలు పడుతుంది. మనం నిన్న కూడా చూస్తున్నాం, మహాశివరాత్రి సందర్భంగా గురుదేవ్ గారి ఆశ్రమంలో పాడుతున్న పాటల విధానం ఒక్కసారిగా భక్తి పార్వశంతో ఊగిపోవడం, అంటే మాస్ రిజిమ్తో పాటు దాంతో ఆధ్యాత్మిక జోడించి పాడడంలో మంగ్లీ ప్రత్యేకత అది. ఒక్కసారిగా మంగ్లీ అంటే ప్రమాదానంగానే అందరూ తొత్తరపాటు పడ్డారు. కానీ అదృష్టవశాత్తు ఏం జరగలేదు. ఇట్లా హైవే మీద తరచూ అంటే మనం ఒక్కలమే సిస్టమేటిక్ గా వెళ్ళడమే కాదు, ఇతర వాహనాలు కూడా రావాలని మరొకసారి మనం గుర్తు చేయాలి. ఎందుకంటే మన ద్వారా మనం వస్తున్నంతకు ఎదుటిగా వచ్చే వాహనాలు కూడా వాళ్ళు కూడా తాగకుండాను, అతివేగంగా రాకుండాను, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండాను వాళ్ళలో కూడా అవేర్నెస్ తేవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది కొంచెం సమిష్టిగా, అంటే ప్రభుత్వ సిబ్బందులు, ట్రాఫిక్ వాళ్ళు, వాహన డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా అందరూ కలిస్తే కానీ ఇట్లాంటి ప్రమాదం నుంచి బయటపడలేము. ఎందుకంటే చాలా సార్లు చూస్తుంటాం, మనం ఎంత దారిలో పక్కకు ఆగినా సరే వేగంగా వచ్చే వాహనాలు గుద్దేయడం కానీ, ముఖ్యంగా అన్నోను గుద్దేసి పారిపోతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది. మొత్తం మీద ఇట్లా ఈ ప్రమాదాలు తరచూ తెల్లవారుజామున జరుగుతూనే ఉంటాయి. తెల్లవారుజామున ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏంటి ప్రధాన కారణం అంటే, ఒకటి నిద్రమత్తు. ఆ నిద్రమత్తుకు తోడు ఇప్పుడు ఆల్కహాల్ కూడా మత్తు ఉందని తెలుస్తుంది. అంటే వాడు ఆ డ్రైవర్ బహుశా 10 నుంచి తాగి అట్లా తెల్లవారుజామున డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు ఉండొచ్చు.
ఇక్కడే ఏమైనా ప్రమాదం చేశాడా, ఇంకా వెనకాల చేసి ఏమైనా వచ్చాడా, అవి కూడా చూడాల్సింది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఓకే. హైవే మీద డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా భారీ ఎత్తున చేపట్టాల్సింది. మా సహజంగా హైదరాబాద్ లో పబ్లిక్ లో ఎక్కువ చేస్తున్నారే కానీ, ఇంకా అవుటర్ రింగ్ రోడ్డు మీద ఖచ్చితంగా ప్రతి వాహనం డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే గానీ రేపు పొద్దున ఇట్లాంటి ప్రమాదం నుంచి మనం బయటపడలేము. ఓకే. మంగ్లీతో పాటుగా మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. మంగ్లీతో పాటు ప్రయాణిస్తున్న వారు ఎవరంటే ఏం చెప్తారు శ్రవణ్ గారు? సహజంగా వాళ్ళ మ్యూజిక్ ట్రూప్ ఉంటుంది, లేదా ఒక పర్సనల్ అసిస్టెంట్ అయి ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీ స్థాయి హోదా ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తిగత కార్యదర్శి కానీ, వ్యక్తిగత అసిస్టెంట్ గాని ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత కార్యదర్శి అంటే వ్యవహారాలు చక్కబెట్టేవారు. పెట్టేవారు. వ్యక్తిగత అసిస్టెంట్ అంటేనో వాళ్ళ బ్యాగులు పట్టుకోవడం కానీ, ఇతరత్ర కార్యక్రమాలు పట్టుకోవడానికి అట్లా ఉండి ఉంటారు. లేదా దగ్గర ఆత్మీయులు అయి ఉంటారు. ఎందుకంటే మహిళ కాబట్టి ఒంటరిగా వెళ్ళడానికి కానీ, తోడు ఉండడానికి కానీ ఇష్టపడతారు ఉండటానికి. ఆ కుటుంబ సభ్యులు ఎవరిని ఉంచుకోవడానికి, ఆత్మీయులు ఉంచుకోవడానికి ఉంటుంది. ఎవరన్నా సరే ఆ మ్యూజికల్ ట్రూప్ అయి ఉండొచ్చు, లేదా తన ఆత్మీయులై ఉండవచ్చు. ఎవరికైనా ఏం కానందుకు మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఓకే. శ్రవణ్ గారు, మీరు సీనియర్ సార్ జర్నలిస్ట్‌గా ఉన్నారు. దాంతో పాటుగా ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి, మీకు సింగర్స్ అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీరు మంగ్లీ గారితో మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు ఎలా ఉన్నారట మంగ్లీ గతం గారు? గతం ఇప్పుడు ఇమ్మీడియట్లీ నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ సమయంలో మనం వాళ్ళకు ఫోన్‌లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళకు రెస్ట్ అవసరం ఉంటుంది. కాబట్టి నేను అంతగా ఆమెతో పర్సనల్‌గా డిస్టర్బ్ చేయాలనుకోలేదు. కానీ మా ఇదైతే ఈవెంట్ టీమ్ గాని, సింగర్స్ గ్రూప్ కూడా ఉంటుంది ఒకటి. దాంట్లో అయితే ఈ సేఫ్ అండ్ కూల్ అని కూడా మెసేజ్ వచ్చింది. అంతకు మించి నేనేం డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఫోన్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. హ్మ్. విపరీతమైన ఫోన్‌లు వస్తుంటాయి, అభిమానులు వస్తుంటాయి. అనామకులు చేస్తూనే ఉంటారు, వీఐపీలు ఉంటారు. ప్రోటోకాల్ ప్రకారం ఉదాహరణకు బహుశా ప్రభుత్వ సిబ్బంది కూడా, ఎందుకంటే ఆరోగ్య శాఖ వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ శాఖ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏమన్నా అలర్ట్ అవుతుంటారు. సో ఇట్లాంటివి కూడా డిస్టర్బ్ ఉంటాయి కాబట్టి నేనేమి ఫోన్ ఏం పర్సనల్ ఫోన్ చేయలేదు. గ్రూప్ లో మాత్రం చూస్తున్నాను. మొత్తం మీద హ్యాపీ న్యూస్ అనే చెప్పొచ్చు. ఓకే. శ్రవణ్ గారు, అంటే ప్రమాదానికి గురైన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారంటూ కూడా కొన్ని వార్తలైతే వినపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటి? అంటే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిడ చికిత్స తీసుకోవడం జరిగిందా? ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఏం చెప్తారు? ఆమె హైదరాబాద్ ఆమె ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుండగా తెలుస్తుంది. హాస్పిటల్ ఇంజాయినింగ్ అయితే ఏం లేదు, ఇన్పేషెంట్ అయితే ఏం కాదు. స్వల్ప గాయాలతోటేనే. జనరల్ గా ఇవన్నీ గాయాల కన్నా ఒక షాక్ లా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మనం ప్రయాణిస్తున్నప్పుడు నిద్రలో ఉంటాం, లేదు ఆలోచన పరంపరలో ఎక్కడో ఉంటాం. ఒక హ్మ్. ఉదుపు రాగానే యాక్సిడెంట్ అయ్యిందని ఒక ఆలోచనకు వచ్చేటప్పటికే ఒక మెరుపు లాంటి షాక్ లా ఉంటుంది. ఒక కరెంట్ షాక్ లా వచ్చినట్టుగా ఉంటుంది. దాంతో పాటు ఆ 10 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత ఒక్కొక్కటి పరంపర ఆలోచించుకుంటే ఎట్లా ఉంటే ఒక భయాందోళన ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా అయితే ఎట్లా ఉంటుంది? మన కుటుంబం ఏంటి? ఈ ఒక మానసిక ఒత్తిడి పరిస్థితి ఉంటుంది, భయం ఉంటుంది. దీంతో పాటు రీసెంట్ గా మనం ఎవరైనా కోల్పోయినప్పుడు గానీ, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ గానీ గుర్తుకొస్తా ఉంటాయి. సో ఇలాంటి హ్మ్. అదే అందుకనే ఏంటంటే ఇట్లాంటి ఒత్తిడి గురి అవుతున్న సమయంలో మనం ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయడం ఇట్లాంటిది నాకేమో పెద్దగా నచ్చదు మళ్ళా. సో మొత్తం ఓకే. మీద అయితే మంగ్లీ గారు వ్యక్తిగతంగా ఆమె మెచ్యూరిటీ బిహేవియర్ కలిగింది. ఏంటంటే ఆ, ఏదో చిన్నపిల్లలా బిహేవ్ చేయడం కానీ, లేదా అన్మెచ్యూరిటీ గా అట్లా తలాతో ఒక ముందు వెనకలు ఇక్కడ మాట్లాడడం, గాబరపడడం అట్లాంటిది ఏమి ఉండదు. ఆమె కెరీర్ ప్రకారం చూస్తున్నాం, ఒక ఈవెంట్ కి వచ్చినా, ఒక షూట్ కి వచ్చినా కూడా ఒక నిబ్బతిగా ఉంటుంది, ఒక ప్లాన్ ప్రకారం ఉంటుంది. ఎట్లాంటి కాంట్రవర్సీలు కూడా మేము చూస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీలు లేదు. సహజంగా కొన్ని హ్మ్. నటీనటులు యాంకర్ల విషయంలో చూస్తుంటాం. ఫలానా అవును. దగ్గర ఫోటో తీసుకున్న వాళ్ళ మీద దాడి చేసిన యాంకర్ అని కూడా మనం చదివి ఉన్నాం, పేర్లు హ్మ్. అప్రస్తుతమైనప్పటికీ. అట్లాంటి ఈ ర్యాష్ ప్రమాదానికి మెంటాలిటీ కానీ కారణమైనటువంటి శ్రవణ్ గారు, ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఆ డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం జరిగిందా? డీసీఎం డ్రైవర్ మీద అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కార్ ఐడెంటిఫై అయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అది డీసీఎం వెహికల్ కూడా హ్మ్. కాకపోతే అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడో బయట ఉన్నాడో విషయాన్ని క్లారిటీ లేదు. బహుశా మొత్తం మీద వెహికల్ అని అన్నోన్ వెహికల్ అయితే కాదు, నెంబర్ తో సహా ఆ పోలీస్ దగ్గర సమాచారం ఉంది. బహుశా మరి వాళ్ళు అంటే ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. వాటిని లిక్కర్ టెస్ట్, హ్మ్. బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించడం, కస్టడీకి పంపించడం ఇవన్నీ ఉంటాయి. బహుశా లీగల్ ప్రాసెస్ అవుతుండొచ్చు కానీ అధికారికంగా అయితే ఇంతవరకు అయితే వాళ్ళు ప్రకటించలేదు. మాకున్న సమాచారం క్రైమ్ రిపోర్టర్ లో ఉన్న ప్రకారం చూస్తే మాత్రం ఆ ట్రేస్ అవుట్ కానీ కేసు ఏం కాదు, ఇన్ ట్రేసింగ్ లోనే ఉన్నట్టు కూడా సమాచారం. ఓకే.